అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న ఇన్సిడెంట్ అయినా సినిమాకి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి పెద్దగా రాస్తారు పేపర్ రాస్తారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆఫ్ ది రికార్డ్ సభా నాయకుడిగా ముఖ్యమంత్రిగా పోలీసు వారు ఇచ్చిన సమాచారం సీసీటీవీ కెమెరాల్లో తీసుకొని ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సినిమా థియేటర్ వారు 3వ తారీఖు ఏసీబీ చిక్కడపల్లి పర్మిషన్ ఇయ్యం మేము తొక్కిసలాట జరుగుతుందని చెప్పాను. రిటర్న్గా అందజేయడం జరిగింది. 4వ తారీఖు చెప్పా పెట్టకుండా 56 మంది బౌన్సర్లను తీసుకొని ఆ ఓపెన్ టాప్ జీప్లో సంధ్యా థియేటర్ లోపలికి పోయినప్పుడు వేలాది మంది అక్కడనే 10-20 థియేటర్లు ఉంటాయి. సూర్యజన్ థియేటర్లు, ఓడియన్ థియేటర్లు, సంధ్యా థియేటర్లు అన్ని హోటల్స్ ఉంటాయి. ఇన్ని థియేటర్ మధ్య వేల మంది మీద పడితే రావద్దని పోలీసులు చెప్పినా వచ్చి అక్కడ ఒక రేవతి ఆ తొక్కిసలాటలో మీద పడుతున్న పిల్లలు రేవతి అనే ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పేద కుటుంబీకురాలు 1 సంవత్సరం క్రితం భర్త లివర్ పోతే అప్పు చేసి 15 లక్షలు పెట్టి ఆమె లివర్ ఇచ్చి భర్తను బతికించుకున్నది. కొడుకుని సినిమా చూడాలంటే బ్లాక్లో 3,000 పెట్టి నలుగురు 12,000 రూపాయలు పెట్టి టికెట్ చూద్దామంటే మీదికెళ్ళి తొక్కుకుంటూ పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతులు పట్టుకుంది. ఆ రస్సులో ఎక్కడ పోతుంది ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయేదంగా రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి జైలుకి వెళ్ళి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశ్ముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. అయినా కానీ ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చడం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు, ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే అంతకుముందేమో ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసాం. 11వ రోజు అల్లు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషలు ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంట తిప్పుకున్నాడు. ఆయన ఛాయ్ రాకుండా వాళ్ళని చుట్టూ ఇంకా ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసిండు. అయినా కానీ ఓపిక పట్టింది. కానీ చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద హీరోలు పోయి పరామర్శించాను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైల్లోకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు పోలీసులు పోవద్దన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్కి పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. పెద్ద అన్యాయం. ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. భర్త బతికించుకోవాలని ఆమె వివరించింది. అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేనెంతో శ్రమ చేసిన అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి? మరి 30 ఏళ్ళకెళ్ళి మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి మనం ఇస్తున్నాం. మాన్యా సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. కానీ పోలీసులు దుర్భాషలు ఆడి డీసీపీ గారు పోయి బతిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాన్ని ఇవాళ మేము ఇమేజ్ ఖరాబ్ చేసిన ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చినదే వెంటనే అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పాలి.
ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలనే నేను సినిమా ఆటోమేటిక్ మినిస్టర్గా బెనిఫిట్స్ తో పాటు సినిమా రేట్లు, బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచినాం. అన్ని విధాల అన్ని వర్గాల వారికి కేసీఆర్ లాగా కాదు, ఎవరు వచ్చినా ఎమ్మడే సంతకాలు పెడుతుంది మినిస్టర్లు. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్ మీద నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగవు. ఓపెన్ టాప్ జీబుల భూమి మేము బెనిఫిట్ షోలు మాకు వద్దు. మేము ప్రజలలో సింపుల్గా ఉంటాం. గతంలో ఏమైనా కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ జోలు పెట్టి యాబిడ్స్లు అడిగేది. వారి సంపాదనలో 10% ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి. మానవత్వంతో మీరు ఉండాలి. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామనుకుంటే లీగల్ టీం వద్దంటారు. లీగల్ టీం ఎందుకు వద్దంటారు? బౌన్సర్లో పెట్టుకోనేమో వేల మందిలో పోలీసులు వద్దన్నా పోతావు. మరి ఈడ బౌన్సర్లో పెట్టి హాస్పిటల్ పోయి చూసొచ్చి భర్తకు ధైర్యం చెప్పి అబ్బాయిని చూసొచ్చి ఆర్థిక సాయం చేసి ఆయన 15 లక్షలు అప్లై చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్. నాకు నిన్న పోయి 2-3 గంటలు అక్కడ కూర్చొని ఆ అమ్మాయి బిడ్డకు ధైర్యం చెప్పి, భర్తకు ధైర్యం చెప్పి, ఆర్యవైశ కుటుంబం కొందరు వాళ్ళందరూ వచ్చి నా ఏరియాకి నేను వస్తున్నారు. 25 లక్షలు ఎమ్మడే కోమటిరెడ్డి ప్రదీప్ కూడా చెక్ ఇచ్చేసి నీ 2 బిడ్డలు నేనే చదివిస్తాను చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.